నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. కీళ్ళ నొప్పుల బాధ ఈ మధ్య కాలంలో సర్వసాధారణమైపోయింది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది దీని బారిన పడుతున్నారు. అధిక బరువు, రోజువారీ వ్యాయామం తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లలో చోటు చేసుకుంటున్న మార్పులు కీళ్ళ నొప్పులకు ప్రధాన కారణం. వయసు పెరిగే కొద్దీ ప్రతి మనిషిలో సాధారణంగా ఎదుర్కొనే సమస్య జాయింట్ పెయిన్స్. ఈ వ్యాధి చిన్నదే అయినప్పటికీ దీని నుండి ఎదుర్కొనే సమస్యలు చాలా ఎక్కువ. ఏ పని చేయలేకపోవడం, ఎక్కువసేపు కూర్చున్నా, నిలబడ్డా, ఏదైనా బరువు ఎత్తాలన్నా ఇలా అన్నింటికీ అవరోధమే. ముఖ్యంగా మన శరీరంలో ఉండే అనేక రకాల జాయింట్లు వివిధ ఎముకలను వివిధ భంగిమలలో కదిలిస్తూ ఉంటాయి. మోకాలు జాయింటు మన శరీరంలో అన్నిటికంటే పెద్దది కావడమే కాకుండా అన్ని రకాల క్లిష్టమైన పనులను ఏకకాలంలో చేస్తుంది. అంతేకాకుండా గొళ్ళెంలాగా పనిచేస్తూ మనం నడవడానికి తోడ్పడుతుంది. ఇక శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. కీళ్ల ఉపరితలం గరుకుగా తయారవడం, దానిని ఆవరించి ఉండే ఎముకలు ఎగుడు దిగుడుగా పెరగడం వంటివి జరుగుతాయి. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. జాయింట్లు వాచి పాడైపోయినప్పుడు నొప్పి రావడం, కదలికలు బాగా తగ్గడం జరుగుతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ను ఆస్టియో ఆర్థోసిస్, డీజనరేటివ్ జాయింట్ డిసీజ్ అని కూడా వ్యవహరిస్తారు. చేతి వేళ్ల కణుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటన వేళ్లు తదితర ప్రదేశాలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్లలోనే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్లు ఎక్కువగా అరుగుదలకు గురి కావడమే. మోకాలు జాయింట్లో ఆస్టియో ఆర్థరైటిస్ మొదలైనప్పుడు కార్టిలేజ్ క్రమంగా గరుకుగా తయారై పలచగా మారుతుంది. ఇలా ఎముక పైన, మోచిప్ప లోపల ఉండే లైనింగ్లలో ఎక్కడైనా జరగొచ్చు. దీనికి ప్రతిచర్యగా ఎముకలోని కణజాలం ప్రభావితమవుతుంది. ఎముకల తాలూకు చివరి భాగాలు అదనంగా పెరిగి ఆస్టియోఫైట్స్ మారుతాయి. ఇక ఈ వ్యాధి మొదట్లోనే గుర్తించి తగిన చికిత్స చేయించుకోకపోతే అనేక ఇబ్బందులకు గురి కావలసి రావచ్చు. ఆర్థరైటిస్ కు ప్రధాన కారణాలు ఏంటి, ఎలా నయం చేసుకోవచ్చు, నీ రీప్లేస్మెంట్ అండ్ హిప్ రీప్లేస్మెంట్ లో అత్యాధునిక పద్ధతులేంటి వంటి విషయాలను సన్సైన్ వైద్యులు అనిల్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. అంటే ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ అంటున్నారు, వీటి వల్ల అడ్వాన్సెస్ ఎలా ఉన్నాయి అసలు? జాయింట్ రీప్లేస్మెంట్ అన్నది ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. అరౌండ్ 15 years బ్యాక్ ఈ సర్జరీ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంత పాపులర్ కాదు, బట్ ఇప్పుడు చాలామంది చేయించుకుంటున్నారు. హైలీ సక్సెస్ఫుల్ సర్జికల్ ప్రొసీజర్ ఇది, అరౌండ్ 98% సక్సెస్ఫుల్. బట్ స్టిల్ 2% ఫెయిల్యూర్స్ని ప్రివెంట్ చేయడానికి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. ఇన్నోవేషన్స్ మెయిన్గా అడ్వాన్సెస్ అనేవి రెండు పర్పస్లతో చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్జికల్ టెక్నిక్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని అడ్వాన్సెస్ వస్తున్నాయి. రెండోది ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ రీప్లేస్మెంట్లో వాడే మెటీరియల్స్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని అడ్వాన్సెస్ వస్తున్నాయి. సర్జికల్ టెక్నిక్ ఇంప్రూవ్ చేయడానికి వచ్చిన అడ్వాన్సెస్ వల్ల మనకు సర్జరీ సేఫ్గా, యాక్యురేట్గా అండ్ ఈజీగా అవుతుంది. అంటే సులభంగా, క్షేమంగా అండ్ ఖచ్చితంగా అవడం వల్ల పేషెంట్కి, సర్జన్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. రెండోది ఈ సర్జికల్ మెటీరియల్స్ ఏవైతే వాడుతున్నారో వాటిలో వచ్చే అడ్వాన్సెస్ వల్ల మెటీరియల్ ఒక లైఫ్ స్పాన్ ఆర్ డ్యూరేషన్, దీని లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ జాయింట్ రీప్లేస్మెంట్ లైఫ్ స్పాన్ పెరగడంతో పేషెంట్స్కి రివిజన్ సర్జరీస్ అవసరమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో మీరు చెప్తున్న దాని ప్రకారం ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే నార్మల్ గా ఆ ఉన్న దాంట్లోనే ఏదో సెట్ చేయడం అలా చేస్తూ ఉంటారు, రీప్లేస్మెంట్ అంటున్నారు కదా, సో ఎటువంటి యూజెస్ ఉంటాయంటారు పేషెంట్ కి? రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు సర్జరీస్లో 2 types ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఒకటి ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ సర్జరీస్, రెండోది లైఫ్ స్టైల్ చేంజింగ్ సర్జరీస్. ఈ రీప్లేస్మెంట్స్ అన్నవి మెయిన్లీ లైఫ్ స్టైల్ చేంజింగ్ సర్జరీస్. ప్రీవియస్గా ఒక 30 years ముందు ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ లేకముందు జాయింట్ ప్రాబ్లమ్స్తో బాధపడ్డ వాళ్ళు ఇద్దరు వాళ్ళ వర్క్ తగ్గించుకొని ఇంట్లో కూర్చొని అలాగే గడిపేసేవాళ్ళు, లేదంటే నొప్పి భరిస్తూనే వాళ్ళ పనులు చేసుకుంటూ గడిపేసేవాళ్ళు. బట్ ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ ఏవైతే వచ్చిన తర్వాత
వాళ్ళందరూ ఈ సర్జరీస్ ఆప్ట్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మునిపట్లాగే, నొప్పి లేకముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో నొప్పి లేకుండా తర్వాత కూడా అలాగే లైఫ్ స్టైల్ ఉంచుకోవడానికని ఈ జాయింట్ రీప్లేస్మెంట్లు ఆప్ట్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ బాడీలో వెయిట్ బేరింగ్ జాయింట్స్ నీ అండ్ హిప్స్ కనుక ఈ జాయింట్స్ కనుక అఫెక్ట్ అయితే నడవటము అండ్ పేషెంట్స్ వాళ్ళ రోజువారీ పనులు చేయలేకపోతారు కనుక ఈ ఒక జాయింట్స్ ఆర్టిఫిషియల్ జాయింట్స్ తోటి రీప్లేస్ చేసుకుంటే వారి డే టు డే యాక్టివిటీస్ సులభంగా చేస్తారు. దానివల్ల వారి లైఫ్ అదర్స్ పైన డిపెండ్ అయ్యే అవకాశం తక్కువ. అండ్ ఈ నొప్పులు రాకముందు వాళ్ళు ఎలాగ ఉండేవాళ్ళు జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత ఆ మునుపటి స్టేట్ ఆఫ్ యాక్టివిటీకి వెళ్ళగలుగుతారు. సో ఎటువంటి కండిషన్స్ లో ఈ రీప్లేస్మెంట్ అనేది చేస్తారండి? మెయిన్గా ఏజ్తో పాటు వచ్చే ఆర్థరైటిస్ అంటే వేర్ అండ్ టేర్ ఆఫ్ ది జాయింట్. జనరల్గా అరౌండ్ 50 years పైబడిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. రకరకాల కారణాల వల్ల ఉంటాయి. మెయిన్గా ఏజ్, జెనెటిక్గా కొంతమందికి ప్రిడిస్పోజిషన్ వల్ల ఈ ఆర్థరైటిస్ రావచ్చు. మూడోది వాళ్ళు చేసే పని వల్ల, ఎక్కువ సివియర్గా హార్డ్ వర్క్ పల్లెల్లో పనిచేసే వాళ్ళకి, ఎక్కువ కింద కూర్చునే అలవాటు ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ హెవీ స్పోర్ట్స్ అథ్లీట్స్ వీళ్ళకి కూడా ఆర్థరైటిస్ అర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఆర్థరైటిస్ వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లమ్స్ విచ్ రిక్వైర్స్ జాయింట్ రీప్లేస్మెంట్. ఇంకా వేరే కండిషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని కీళ్ళవాతం అంటారు, రూమటాయిడ్ ఆర్థరైటిస్, వీళ్ళకు జాయింట్ రీప్లేస్మెంట్స్ అవసరం పడతాయి. ఇంకా కొంతమందికి యాక్సిడెంట్స్ వల్ల జాయింట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళకి సెకండరీ ఆర్థరైటిస్ అంటాము, వాళ్ళకు కూడా ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ చాలా బెనిఫిట్ చేస్తాయి. సో కొంతమంది జెనెటిక్ అంటే పుట్టుకతోనే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి అంటే చిన్న ఏజ్ వాళ్ళకి చేయాల్సి వచ్చింది అనుకోండి, చిన్న ఏజ్ వాళ్ళకి కూడా చేయొచ్చు జాయింట్ రీప్లేస్మెంట్. ప్రీవియస్గా ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ అరౌండ్ 50 years తర్వాతనే చేయాలి అన్న థాట్ ప్రాసెస్ ఉండేది. బట్ ఇప్పుడు వచ్చిన న్యూయర్ అడ్వాన్సెస్ వల్ల ఈవెన్ యంగ్ ఏజెస్లో హిప్ రీప్లేస్మెంట్స్ చేస్తున్నారు. వాటి లైఫ్ స్పాన్ అరౌండ్ 30 years, మేబీ అరౌండ్ 20 yearsకి ఫస్ట్ హిప్ రీప్లేస్మెంట్ చేసి ఆఫ్టర్ 50 years రివిజన్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్ వల్ల ఈవెన్ యంగ్ ఏజ్లో కూడా జాయింట్ రీప్లేస్మెంట్స్ చేయగలుగుతున్నాం. బట్ జాయింట్ రీప్లేస్మెంట్స్ అన్ని యంగ్ ఏజ్ ప్రాబ్లమ్స్కి చేయలేం. కొన్ని ప్రాబ్లమ్స్ వీటి వల్ల అయితే పేషెంట్స్ లైఫ్ అఫెక్ట్ అవుతుందో అటువంటి వాటికి ఆప్ట్ చేయొచ్చు. సో ఏజ్ ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్కి రెస్ట్రిక్షన్ కాదు. ఈవెన్ యంగ్ ఏజ్ అరౌండ్ 20 years వాళ్ళకు కూడా చాలా మందికి జాయింట్ రీప్లేస్మెంట్స్ చేస్తున్నారు, మెయిన్లీ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్స్. ఈ రీప్లేస్మెంట్స్ అనేవి అయ్యాక ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయండి? ఎనీ సర్జరీకి కాంప్లికేషన్స్ అసోసియేటెడ్ ఉంటాయి. బట్ ఈ రీప్లేస్మెంట్స్ అనేటివి హైలీ సక్సెస్ఫుల్ సర్జరీస్ కనుక అరౌండ్ 2% ఫెయిల్యూర్ రేట్కి కాంప్లికేషన్స్ కారణం. దీంట్లో మొట్టమొదటిది ఇన్ఫెక్షన్, రెండోది మెకానికల్ ఫెయిల్యూర్. మెకానికల్ ఫెయిల్యూర్ అంటే ఈ లోపల ఆర్టిఫిషియల్ కృత్రిమ కీలు ఏదైతే అమరుస్తామో అది లూజ్ కావటం కానీ, లేదంటే దాని చుట్టుపక్కల బోన్ విరగటం కానీ, అట్లా రకరకాల కారణాల వల్ల ఫెయిల్ కావచ్చు. బట్ వాటి పర్సంటేజ్ లెస్ దాన్ 2% కనుక ఇది హైలీ సక్సెస్ఫుల్ సర్జరీ అంటాం. ఇప్పుడు వచ్చిన మెయిన్లీ రీసెంట్ అడ్వాన్సెస్, ఇప్పుడు వచ్చిన ఇన్నోవేషన్స్ వల్ల లాభం ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ ఇంకా తగ్గించే అవకాశం ఉంది. సో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, అలాగే హార్ట్ కి సంబంధించిన పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కనుక ఈ రీప్లేస్మెంట్స్ కనుక చేయించుకోవాలంటే ఎలా ఉంటుంది వాళ్ళకి ట్రీట్మెంట్? అది వాళ్ళకు రీప్లేస్మెంట్స్ ఆర్ వెరీ గుడ్. డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ హార్ట్ పేషెంట్స్కి రీప్లేస్మెంట్స్ చేయకూడదు అని లేదు, బట్ రీప్లేస్మెంట్ చేసే ముందు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. హార్ట్ పేషెంట్స్కి ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజ్ అంటే పేషెంట్ని సర్జరీ తట్టుకునేలాగా చేయాలి. హార్ట్ పేషెంట్స్ కానీ, డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ, వాళ్ళని ఫస్ట్ నార్మల్ కంట్రోల్ లెవెల్కి తీసుకొచ్చి అప్పుడు సర్జరీ ప్లాన్ చేస్తే వాళ్ళకు కూడా ఈ రీప్లేస్మెంట్స్ అనేవి వెరీ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాయి. సో ఒకసారి రీప్లేస్మెంట్ సర్జరీ అయ్యాక సో జనరల్ లైఫ్లో వాళ్ళు మళ్ళీ నార్మల్గా ఉండడానికి ఎంత టైం పడుతుందంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి వాళ్ళు? జనరల్గా విత్ ఇన్ 1 week వాళ్ళు వాళ్ళ సొంత పనులు విత్ వాకర్స్ చేసుకుంటారు. బట్ వితౌట్ సపోర్ట్ చేయాలంటే అరౌండ్ 20 to 25 days పడుతుంది. కొంతమంది జాబ్కి వెళ్ళిపోతారు విత్ ఇన్ 6 weeks. సో డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. విత్ ఇన్ 2 to 3 weeks వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకుంటారు, వేరే వాళ్ళ పని డిపెండ్. బట్ వర్క్ రిలేటెడ్ యాక్టివిటీస్కి వెళ్ళటానికి అరౌండ్ 6 weeks సరిపోతుంది. సో చెకప్స్ అవి ఎలా ఉండాలండి అయ్యాక? చెకప్స్ రీప్లేస్మెంట్స్ తర్వాత ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ సర్జరీ పర్పస్ ఏంటంటే
ది రీప్లేస్మెంట్ ఏదైతే కృత్రిమ కీళ్ళు అమర్చినామో అవి లాంగ్ టర్మ్ అరౌండ్ 15 to 20 years రన్ అవ్వాలి. ఇఫ్ అటువంటి 15 to 20 years రన్ అవ్వాలి అంటే రెగ్యులర్ ఫాలోఅప్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజియోథెరపీ ఎలా చేస్తున్నారు అండ్ లోపల వేసిన కీలు ఎలా ఉంది అని రెగ్యులర్ ఎక్స్రేస్తో ఫాలోఅప్ చేస్తే దాన్ని బట్టి ప్రాపర్గా మనం దాని లైఫ్ స్పాన్ పెంచగలం. ఇర్రెగ్యులర్ ఫాలోఅప్ అంటే వెంటనే చూపించుకోకపోవడం, జనరల్గా రీప్లేస్మెంట్స్ తర్వాత 6 weeks, 3 months, 6 months, 1 year ఇది ఫస్ట్ ఇయర్లో ఫాలోఅప్స్, తర్వాత 2 years, 5 years అండ్ 10 years ఫాలోఅప్స్ ఉంటాయి. ఈ రెగ్యులర్ ఫాలోఅప్స్ అన్నవి లేకపోతే పొరపాటున ఏదైనా చిన్న కాంప్లికేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల తర్వాత మనకు కావాల్సినంత లైఫ్ స్పాన్ ఆఫ్ దట్ ఇంప్లాంట్ ఉండకుండా పోయే అవకాశం ఉంది. సో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా చూపించడం బెటర్ ఆ డాక్టర్ గారితోటి అండ్ రెగ్యులర్ ఫాలోఅప్స్ తోటి ఎక్స్రేస్ తీసుకుంటూ ఉంటే విల్ నో ది స్టేటస్ ఆఫ్ ది ఇంప్లాంట్ ఇన్సైడ్ ది బాడీ. మామూలుగా జాయింట్ పెయిన్స్ ఇవి అనగానే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అందులో ఇంకా రీప్లేస్మెంట్స్ అంటే ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళది చేసుకోవాల్సిన లాస్ట్ కండిషన్ అది, దానికి కూడా భయపడుతూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్? ఈ సర్జరీ భయపడే సర్జరీ కాదు, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఎ సర్జరీ విచ్ ఎండేంజర్స్ లైఫ్. అటువంటి రిస్కీ సర్జరీ కాదు. రైట్ నౌ రీప్లేస్మెంట్స్ అనేటివి వెరీ రొటీన్ సర్జరీస్, రొటీన్ బట్ నాట్ టు బి టేకెన్ లైట్లీ. అంటే ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకొని మంచిగా ప్లాన్ చేసుకొని చేస్తే దిస్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. పేషెంట్స్ భయపడేలాగా కాంప్లికేషన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి రీప్లేస్మెంట్స్తో రావు. పేషెంట్ ప్రాణానికి హాని కలిగేటటువంటి సర్జరీ కూడా కాదు. బట్ జాగ్రత్తలు పాటించి ప్రాపర్గా ఆపరేషన్కి ముందు ఏం ఇంప్లాంట్స్ వాడాలో ప్లాన్ చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇంత స్టేజ్ కి వాళ్ళు రాకుండా ఉండాలంటే జనరల్ గా పబ్లిక్ హరీబరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? జాయింట్ పెయిన్స్ రాకూడదు అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అనేది మనం మార్చలేం. జెనెటిక్గా వాళ్ళకు కార్టిలేజ్ అన్నది మెత్తగా ఉంటే జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ స్టిల్ అది వచ్చే టైం కంటే మనం కొంచెం డిలే చేయొచ్చు. జాయింట్ పెయిన్స్ అరౌండ్ 50 yearsలో వచ్చేటి మనం 60 years దాకా రాకుండా డిలే చేయాలంటే కొన్ని ప్రికాషన్స్ పాటించాలి. దాంట్లో మొట్టమొదటిది సమ్ యాక్టివిటీస్ తగ్గించాలి. యాక్టివిటీస్లో మొట్టమొదటిది కింద కూర్చోవటం. కింద కూర్చుంటే మోకాలు మడత ఎక్కువ పడుతుంది అండ్ ఆ మడత పడటం వల్ల మోకాల్లో ఒత్తిడి ఎక్కువ పడుతుంది. దానివల్ల త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రెండోది మెట్లు ఎక్కి దిగటం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో పర్వాలేదు కానీ వీలైనప్పుడు అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఇండియన్స్లో ఏంటంటే ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వెస్టర్న్ స్టైల్ ఆఫ్ టాయిలెట్ యూస్ చేస్తే ఈ మోకాల పైన లోడ్ తక్కువ పడి ఈ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసే అవకాశం ఉంది. సో ఎంతవరకు వీటి ఆవశ్యకత ఉంది అంటారు? రీప్లేస్మెంట్ లో ఎన్నో అడ్వాన్సెస్ కూడా వచ్చాయని మీరు చెప్పారు. ఎంతవరకు వీటి ఆవశ్యకత ఉందంటారు? ఇప్పుడు ఉన్న పాపులేషన్కి ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ చాలా అవసరం. ఎందుకంటే లాట్స్ ఆఫ్ పీపుల్, చాలా మందికి ఈ మోకాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి, హిప్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు. జాయింట్ రీప్లేస్మెంట్స్ చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ 15 to 20 years వితౌట్ ఎనీ ప్రాబ్లం వేరే వాళ్ళపైన డిపెండ్ కాకుండా వాళ్ళ సొంత పనులు వాళ్ళే చేసుకోగలుగుతారు. ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్కి ప్రస్తుతం ఉన్న రోల్ చాలా బిగ్ రోల్ ఇన్ ప్రజెంట్ సొసైటీ. దీనివల్ల చాలా వరకు సొసైటీకి లాస్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈవెన్ పీపుల్ హూ ఆర్ నాట్ రిటైర్డ్, అంటే ఇంకా వర్క్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అడిక్వేట్గా వాళ్ళు చేయాల్సిన వర్క్ చేయలేకపోతున్నారు ఈ నొప్పుల వల్ల. వాళ్ళు కానీ సర్జరీస్ అండర్ అయ్యి ఇఫ్ దే ఆర్ coming back to their normal level of activity, దానివల్ల they can do good job at their work and they can also take care of themselves. వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా వారి సొంత పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ రీప్లేస్మెంట్స్ లో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది అంటే ఏం చెప్తారు? హైలీ సక్సెస్ఫుల్, దట్ ఈస్ 98% సక్సెస్ఫుల్ అంటాం. 2% failures mainly because of infections and mechanical failure. మెడికల్ ఫీల్డ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ జాయింట్ రీప్లేస్మెంట్. అంటే పేషెంట్స్ భయపడే విషయం లేదు. యాక్చువల్గా పేషెంట్స్ కొంచెం
అవగాహన రావాలంటే మొదట వచ్చి డాక్టర్ని కలిసి అసలు ఏం చేస్తారు, దీనికి జాయింట్ రిప్లేస్మెంట్ ముందు పరీక్షలు ఎలా చేస్తారు, జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏం చేస్తారు, జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత ఎలా ఉంటుంది, ఫిజియోథెరపీ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అని తెలుసుకుంటే వాళ్ళకి ఆ భయం పోయి సర్జరీకి ముందుకు వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ చాలా మందికి అవేర్నెస్ ఉంది, అందుకే సిటీలో కాదు ఆల్ ఓవర్ ఇండియా లాట్స్ ఆఫ్ జాయింట్ రీప్లేస్మెంట్స్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హబ్స్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్స్. ఇన్ఫాక్ట్ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం కొన్ని పరీక్షలు ఉంటాయి, ఆ తర్వాత సర్జరీ, రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఉంటుంది. మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది, ఎంత టైం పడుతుందండి సర్జరీకి? సర్జరీకి ముందు ఇన్వెస్టిగేషన్స్కి అరౌండ్ 1 day చాలు మ్యాక్సిమం. సర్జరీకి ముందు ఇన్వెస్టిగేషన్స్లో మెయిన్ పేషెంట్ ఫిట్నెస్ చెక్ చేస్తారు, పేషెంట్కి సర్జరీ తట్టుకునే కెపాసిటీ ఉందా లేదా అని. రక్త పరీక్షలు చేస్తారు, గుండెకి సంబంధించిన కొన్ని పరీక్షలు చేస్తారు. ఇవి చేసి గుండె డాక్టర్ అంటే కార్డియాలజిస్ట్ అండ్ మత్తు డాక్టర్ అనస్థిస్ట్ వీళ్ళు చూసి పేషెంట్ సర్జరీ తట్టుకోగలడా లేదా అని ఫిట్నెస్ ఇస్తారు. ఒక్కసారి వీళ్ళు ఫిట్నెస్ ఇచ్చిన తర్వాత దెన్ ఆర్థోపెడిక్ సైడ్ నుంచి మేము ఆయనకు ఆ పేషెంట్కి తగ్గ ఎక్స్రే ఫిలిమ్స్ని చూసి లేదంటే సిటీ స్కాన్ ఫిలిమ్స్ని చూసి ఆయనకు ఎటువంటి ఇంప్లాంట్ అయితే సరిపోతుందో ప్లాన్ చేసుకోవడానికి ఇదంతా కలిపి 1 day చాలు. సో ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అండ్ ఈ సర్జికల్ ఫిట్నెస్ 1 day సరిపోతుంది. సర్జికల్ డ్యూరేషన్ ఇట్స్ అరౌండ్ 2 hours. మొత్తం అనస్థీషియా అండ్ సర్జరీ కలిపి హిప్ ఆర్ నీ రీప్లేస్మెంట్ ఏదైనా 2 to 3 hours అయిపోతుంది. బట్ పోస్ట్ ఆపరేటివ్ రీహాబిలిటేషన్ అంటే ఆపరేషన్ తర్వాత పేషెంట్ కోలుకోవడానికి నార్మల్ స్టేజ్కి రావడానికి ఎంతకాలం పడుతుంది అనేది అరౌండ్ 3 weeks వారి సొంత పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అరౌండ్ 6 weeks దే కెన్ గెట్ బ్యాక్ టు దర్ జాబ్స్. సో అరౌండ్ 3 to 6 weeks పడుతుంది ఫుల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేయడానికి. బట్ విత్ ఇన్ 3 weeks వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోగలుగుతారు. సో 3 to 6 weeks పడుతుంది. కానీ ఒకవేళ మనం ఇందాక మాట్లాడినట్టు చిన్న ఏజ్ వాళ్ళు కనుక ఈ సర్జరీ అయితే వాళ్ళు ఇదివరకులాగా పరిగెత్తడం, ఎక్కువసేపు నిల్చోవడం అన్ని చేయడం. ఇప్పుడు ఈ యంగ్ పీపుల్లో సర్జరీ చేయించుకుంటున్నారు కనుక యంగ్ పీపుల్ కోసమని స్పెషల్లీ డిజైన్డ్ ఇంప్లాంట్స్ వచ్చాయి. హై పర్ఫార్మెన్స్ ఇంప్లాంట్స్ అంటాము. హిప్లో కొన్ని వచ్చాయి, నీలో కొన్ని వచ్చాయి. వాటి వల్ల ఎక్సెసివ్ స్ట్రెయిన్ ఉన్న యాక్టివిటీస్ లైక్ జంపింగ్, రన్నింగ్ యాక్టివిటీస్ చేసినా జాయింట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా లాంగ్గా లైఫ్ స్పాన్ ఉండేటట్టు ఉన్నాయి ఇంప్లాంట్స్. అవి హిప్లో చాలా మంది స్పోర్ట్స్ అథ్లీట్స్ అరౌండ్ 20-25 years ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అటువంటి హిప్ రీప్లేస్మెంట్ చేయించుకొని దే ఆర్ సక్సెస్ఫుల్లీ గోయింగ్ బ్యాక్ టు దర్ స్పోర్ట్. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో పొల్యూషన్కి ఎక్కువ తిరుగుతున్నారు, ఎక్కువసేపు కూర్చోవడం అవుతుంది సిస్టమ్స్ ముందు ఇలా. అలాగే ఫుడ్కి సంబంధించి కూడా నెగ్లెక్ట్గానే ఉంటున్నారు, జంక్ ఫుడ్ అది తీసుకోవడం. సో ఎటువంటి ఫుడ్ అనేది అవసరం అంటారు ముఖ్యంగా? జాయింట్ రీప్లేస్మెంట్స్కి డైరెక్ట్గా ఫుడ్ తోటి ఆర్థరైటిస్కి డైరెక్ట్గా ఫుడ్ తోటి రిలేషన్ లేదు. బాడీ వెయిట్ తగ్గితే జాయింట్స్ పైన లోడ్ తగ్గి ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం తక్కువ అయ్యే అవకాశం ఉంది. సో పేషెంట్స్ వెయిట్ తగ్గించడానికి ఏదైతే ఫుడ్ తీసుకోవాలో ఆ టైప్ ఆఫ్ డైట్ తీసుకుంటే బెటర్. సో ఒక న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ తీసుకొని దానికి తగ్గట్టు వాళ్ళ వెయిట్ తగ్గించడానికి ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని దానికి తగ్గట్టు ఫాలో అవుతే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గితే జాయింట్స్ పైన లోడ్ తగ్గుతుంది కనుక వాళ్ళకు ఆర్థరైటిస్ ప్రాబ్లం త్వరగా రాకుండా ఉండే అవకాశం ఉంది. ఈ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది పూర్తయ్యాక ఎటువంటి ఎక్సర్సైజెస్ అవి చేయాలండి మళ్ళీ రొటీన్ కావడానికి? జాయింట్ రీప్లేస్మెంట్లో మనం ముఖ్యంగా ఎముకలు అంటే కీళ్ళని మారుస్తాం, కానీ ఆ చుట్టుపక్కల కండరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమీ చేయం. సో ఆర్థరైటిస్లో ఎముక ఎలా అరుగుతుందో వయసుతో పాటు కండరాలు కూడా కొంచెం వీక్ అవుతాయి. సో ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ అప్పుడు మనం ఆర్టిఫిషియల్గా బోన్ని రీప్లేస్ చేస్తాము, బట్ ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేయాలంటే వాళ్ళు ఫిజియోథెరపీ చేయాలి. ఆ ఫిజియోథెరపీలో స్పెసిఫిక్గా మోకాలు రీప్లేస్మెంట్ చేసినప్పుడు తొడ కండరాల్లో శక్తి రావడానికి ఏవైతే ఎక్సర్సైజులు చేయాలో అవి చేయిస్తాం. సో దానికి స్పెసిఫిక్గా సూపర్వైజ్డ్ ఫిజియోథెరపీ ఆఫ్టర్ సర్జరీ అంటే ఒక 1 నెల రోజుల పాటు ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపిస్ట్ గైడెన్స్లో ఈ తొడ కండరాల్లో శక్తి రావడానికి ఎక్సర్సైజులు చేస్తే వాళ్ళకి రిజల్ట్ బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జాయింట్స్ పైన పడే లోడ్ బోన్స్ పైన
ఎంత పడుతుందో మజిల్స్ పైన కూడా పడుతుంది. సో ఈ మజిల్స్ కానీ కొంచెం ఫిజియోథెరపీ వల్ల శక్తిగా స్ట్రెంగ్త్ గెయిన్ చేస్తే తర్వాత జాయింట్ పైన పడే లోడ్ తక్కువ పడుతుంది అండ్ దాని లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం ఉంది. జాయింట్ రీప్లేస్మెంట్స్ తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియోలో ప్రతి హాస్పిటల్లో ఆఫ్టర్ జాయింట్ రీప్లేస్మెంట్ దే ఆర్ అరేంజింగ్ ఫిజియోథెరపీస్ సో దట్ పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 week to 1 month ఇంట్లో ఫిజియోథెరపీ చేయిస్తారు. అండ్ 1 month ఫిజియోథెరపీ చేసిన తర్వాత ఫాలో అప్ విజిట్లో చూసి మజిల్స్ ఎట్లున్నాయో దాన్ని బట్టి మనం ఇంకా ఫిజియోథెరపీ కంటిన్యూ చేయాలా లేదంటే ఫిజియోథెరపిస్ట్ అక్కర్లేదా పేషెంట్ ఓన్గా చేసుకోవచ్చు అనేది డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ రోజు జాయింట్ రీప్లేస్మెంట్స్ కి సంబంధించి అందులో ఉన్న అడ్వాంటేజెస్ గురించి కూడా చాలా విషయాలు మాకు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. న్యూట్రిషన్ ఇచ్చే సలహా